ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు, మేము అదృష్టవంతులు కావడానికి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. మన ఇంట్లో దొరికే పదార్థంతోనే మీకు ఒక అద్భుతమైన తాంత్రిక ఉపాయం చెప్తాను ఈరోజు. ఈ ఉపాయాన్ని అందరూ చేయవచ్చు. ఈ ఉపాయం నెలసరి ఉంటే మాత్రం చేయవద్దు. అంటే ఆడవారికి కుటుంబంలో నెలసరి ఉంటే మాత్రం చేయవద్దు. ఇంట్లో ఒక్కరు చేసినా ఎవరైతే చేస్తారో వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంత అద్భుతమైన తేలికైన ఉపాయం. ప్రాకృతికమైన పదార్థాల్లో ఉన్న శక్తి మనం విధి విధానంగా గనక సంగ్రహించగలిగితే ఆ శక్తి మనకి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు ఈ ఉపాయాన్ని ప్రతి గురువారం నాడు చేయాలి. దానికి కావాల్సింది ఏంటంటే సగ్గు బియ్యం, కర్రపెండలంతో చేసిన సగ్గు బియ్యం, అలాగే కర్పూరం బిళ్ళలు. ఒక 7 కర్పూరం బిళ్ళలు తీసుకోవాలి. మీకు చూపిస్తాను. ప్రతి గురువారం నాడు మీరు ఈ ఉపాయం చేయాలి. ఇది ఎలా చేయాలో చెప్తాను. మీరు అదృష్టం మీకు కలగాలన్నప్పుడు, మీకు అదృష్టంతో మీరు పోటీ పడాలనుకున్నప్పుడు ఈ ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు. 7 కర్పూరం బిళ్ళలు తీసుకోండి. 7 తీసుకోండి. 4, 5, 6, 7. అలాగే 12 సగ్గుబియ్యం గింజలు తీసుకోండి. మీకు చూపిస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇలా మీరు తీసుకున్న తర్వాత సాయంత్రం, ప్రతిరోజు సాయంత్రం, అంటే ప్రతి గురువారం సాయంత్రం 6 దాటిన తర్వాత మీరు మీ పూజా మందిరంలో మీ ఇష్టదైవం ముందు నమస్కారం చేసుకొని తలుచుకొని మీరు ఈ కర్పూరాన్ని, ఈ గింజలు వేసిన, అంటే సగ్గుబియ్యం వేసాం కదా, సగ్గుబియ్యాన్ని వెలిగించండి. ప్రతి గురువారం నాడు మేము ఏం చేసినా చేయకపోయినా ఇదొక్కటైనా చేస్తాం సార్ అనుకునే వాళ్ళు చేయండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే అమ్మవారు కృపా కటాక్షం కలుగుతుంది. అలాగే గురు భగవానుడి యొక్క కృపా కటాక్షం కలుగుతుంది. మీకు ఏదైతే గ్రహదోషాలు ఉన్నాయో, జాతక దోషాలు ఉన్నాయో అవి ఇబ్బంది పెట్టడం తగ్గుతుంది. ఖచ్చితంగా మీకు యోగ్యత కలుగుతుంది. అదృష్టవంతులు అవడానికి మార్గాలు తెలుస్తాయి. ఇది మీరు ప్రతి గురువారం నాడు ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఇది గర్భిణీ స్త్రీలు, అంటే గర్భిణీతో ఉన్నవారు ఈ ఉపాయాన్ని చేయవద్దు. ఎందుకంటే నేను వీడియోలో చెప్తుంటాను, ఏదైనా సరే చెప్పలేదనుకోండి చేయవచ్చు, చెప్పానా అంటే పర్టికులర్గా చెప్పానా పొరపాటును కూడా చేయవద్దు. ఇలా మీరు ప్రతి గురువారం చేయండి. అదృష్టవంతులు ఖచ్చితంగా అవుతారు. ఆ పరాదేవత అమ్మవారి యొక్క శక్తి వల్ల ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో తొలగి, మీకు ఆటంకాలు తొలగి అద్భుతమైన ఉపయోగం కలుగుతుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. సాయంత్రం 6 దాటిన తర్వాత 9 గంటల మధ్య ప్రాంతంలో మాత్రమే ఇది చేయాలి. ప్రతి వారం చేయండి. ఖచ్చితంగా అద్భుతమైన మార్పు చూస్తారు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.